బాస్ సూర్యకుమార్ యాదవ్ తన బీభత్సమైన బ్యాటింగ్ తో ముంబై టీం కి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించేశాడు. ఒక్కసారైనా ట్రోఫీని అందుకోవాలన్న మధ్యప్రదేశ్ ఆశలను ఆవిరి చేసేశాడు. అవును బాస్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం జరిగిన ఫైనల్లో ముంబై మధ్యప్రదేశ్ టీంలు తలబడ్డాయి. మధ్యప్రదేశ్ కెప్టెన్ రజత్ పటిదార్ సూపర్ బ్యాటింగ్ చేశాడు. కేవలం 40 బంతుల్లోనే 6 సిక్స్లు 6 ఫోర్లతో ఏకంగా 81 రన్స్ చేసి నాట్అవుట్ గా ఉండి టీమ్ స్కోర్ ని 174 వరకు తీసుకెళ్లాడు. అయితే పటిదార్ బ్యాటింగ్ చూసి వావ్ అనుకున్న క్రికెట్ అభిమానులే ఆ తర్వాత పాపం పటిదార్ అనుకునేలా సాగింది సూర్యకుమార్ యాదవ్, సూర్యాంష్ ఇంకా అజింక్య రహానేల బ్యాటింగ్. మరీ ముఖ్యంగా సూర్య అయితే చెలరేగిపోయాడు. 3 సిక్స్లు 4 ఫోర్లతో 48 పరుగులు సాధించాడు. అజింక్య రహానే కూడా 37 రన్స్ కొట్టాడు. చెప్పాలంటే ముంబై టీం ఈ టోర్నీలో ఫైనల్ వరకు వచ్చిందంటే రహానే కూడా ఓ కారణమే. ఎందుకంటే ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసింది తనే. రహానే ఈ టోర్నీలో మొత్తంగా 469 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ని కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఫైనల్ మ్యాచ్ లో సూర్య రహానేలతో పాటు చివర్లో సూర్యాంష్ కూడా చెలరేగిపోయాడు. కేవలం 15 బంతుల్లోనే 3 సిక్స్లు 3 ఫోర్లతో 36 రన్స్ బాదడంతో మధ్యప్రదేశ్ ఇచ్చిన టార్గెట్ ని ముంబై టీం ఇంకా 13 బంతులు మిగిలుండగానే 5 వికెట్ల తేడాతో విజయం సాధించి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని సగర్వంగా అందుకుంది. ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్. నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్.